నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, మీరు డాక్టర్ కదా, స్పిరిచువల్ క్లాసెస్ తీసుకుంటారా, మీరు స్పిరిచువాలిటీని ఎట్లా నమ్ముతారు, ఈ టైప్లో. ఇంక ఈ డిస్కషన్ నుంచి బయటకు వచ్చేయాలి మనం. స్పిరిచువాలిటీ అనేది నమ్మకం, సైన్స్ అనేది నిజంగా మనకు ప్రూఫ్లు వాటితో సంబంధించింది. సో దాన్ని లింక్ పెట్టకూడదు. ఇది ఇదే, అది అదే. నా దగ్గరికి మీరు సర్జరీ కోసం వచ్చారనుకోండి, నన్ను నమ్మండి, నేను మంచి డాక్టర్ని నేను చెప్పను. నా డిగ్రీ ఉంటుంది, నా సర్టిఫికెట్ ఉంటుంది, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ మాత్రమే నేను చేస్తాను. అదే మీరు స్పిరిచువాలిటీలోకి వచ్చారనుకోండి, ఎంతో నమ్మకంతో ఒక గురుముఖత నేర్చుకుంటున్నాము అనే దాంట్లో రావాలి. రెండింటిని కలిపి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. స్పిరిచువాలిటీని సైన్స్తో ప్రూవ్ చేయొద్దు, సైన్స్ని స్పిరిచువాలిటీతో ప్రూవ్ చేయొద్దు. ఈ రెండు వేరు వేరు. చాలామంది తెలియక కన్ఫ్యూజన్లో పడుతున్నారు. ఇది క్రికెట్, అది ఫుట్బాల్. రెండింటిని ఒకదాంతో ఒకటి పోల్చి చూడవద్దు. ఇది సాధన చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర బోలెడు సాధనలు ఉన్నాయి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉంది, పీక్ పర్ఫార్మెన్స్ ఉంది, చైల్డ్ మైండ్ మోటివేషన్ ఉంది, వేద సహస్రపాత్ ఉంది, శంప, అర్క విద్య, మహాశమంతక విద్య, ఇలా చాలా కోర్సులు ఉన్నాయి. నేర్చుకోవాలి అనుకుంటే ఎంతో ఉంది. ఓకే, సో స్పిరిచువల్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు బేసిక్గా మెడిటేషన్ అనే దాంట్లోంచి స్టార్ట్ చేస్తారు. ఈ మెడిటేషన్తో పాటు కొన్ని ప్రక్రియలు, కొన్ని ముద్రలు, కొన్ని మంత్రాస్ ద్వారా మైండ్ను ఒక ట్రాన్స్ స్టేట్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకు కావాల్సినవి లైఫ్లో ఆనందాన్ని అన్నిటినీ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్లాసులో మీరు వింటే ఎన్నో రకాల పాయింట్స్ని కవర్ చేస్తూ అటు సైంటిఫిక్ ఆర్ నాన్ సైంటిఫిక్ అనే డిస్కషన్ పక్కన పెట్టి మన ఏజ్ ఓల్డ్ స్క్రిప్చర్స్ నుంచి, ఏజ్ ఓల్డ్ మెథడ్స్ నుంచి స్పిరిచువాలిటీని నేర్చుకోవడానికి ఒక మార్గం. అందులోనూ సౌర మార్గం ఇస్ బ్యూటిఫుల్. సూర్య మార్గం చాలా సేఫ్. అందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మీ బాల్కన్లో చొంగి చూస్తే కనిపించే అంత రెడీలీ అవైలబుల్ దేవుడు, కళ్ళకి కనిపించే ప్రత్యక్ష దైవం. కాబట్టి సూర్యుడి మార్గంలోకి రండి. ఇలా వచ్చినప్పుడు అన్ని అనుమానాలతో నాకేమొస్తుందని బిజినెస్ డీల్తో రాకండి. బిజినెస్ కోసం కాదు, ప్రశాంతంగా నేర్చుకోవడానికి రండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ ప్రశాంతత. జీవితంలో ఎవరైతే ఆత్రం పడుతుంటారో, తొందర ఆత్రం, అలాంటి వాళ్ళకి అటు స్పిరిచువాలిటీ అర్థం కాదు, ఇటు రియల్ లైఫ్ అర్థం కాదు, ఇటు సమస్యల నుంచి బయటకి రాలేరు, సమస్య నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. అందుకని మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన రూలు ప్రశాంతంగా ఉండండి, నెమ్మది అవ్వండి, స్లో డౌన్, రిలాక్స్. ఏమి కాదు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, అయినా కూడా వెళ్ళిపోయాయి. పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా సమాధానం ఉంటుంది, వెళ్ళిపోతాయి. స్లో డౌన్. పరుగులు తీయకండి. పరుగులు తీసి ఆత్రం పడి తొందరగా సాల్వ్ అవ్వాలి, నేను తట్టుకోలేకపోతున్నా, ఎక్కువ రోజులు సఫర్ అవుతారు. సో స్లో డౌన్ అయితే ఏమవుతుందంటే మీ బ్యాలెన్స్ మళ్ళీ స్ట్రైట్ రెస్టోర్ అవుతుంది. మీ ప్రశాంతత ఒక్కసారి మీ దగ్గరికి రాగానే మీకు సమాధానాలు క్లియర్గా కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే బాగా రిపుల్స్ వస్తున్న లేక్ దగ్గర నుంచుంటే మీకు కింద కనిపించదు, కానీ అంతా పోయి ప్రశాంతంగా నీరు తయారవుతే దాని కింద కూడా మీకు డీప్గా ఏముందో కనిపిస్తుంది. అలాగే మీరు ఎంత కూల్ అవ్వగలిగితే మీ లోపల సమాధానం అట్లా క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే మైండ్ డిస్టర్బ్గా అయిపోతుంది. చాలామంది నాకు అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి డిస్టర్బ్డ్ మైండ్తో ఫోన్ చేస్తారు. నేను ఫస్ట్ వాళ్ళకి చేస్తాను, కొన్ని రోజులు ప్రశాంతం అవ్వండి అంటాను. ముందు సమస్య తొందరగా తీరిపోవాలి అనే ఆత్రంలో ఉండి అదే రోజంతా ఆలోచిస్తూ ఉంటే సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మీకు. కొన్ని రోజులు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, లీవ్ ఇట్, అవుతుంది, అదే తేలుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అన్నము కుక్కర్లో పెట్టి క్లోజ్ చేసి అన్నంతో పాటు మనం ఉడకకూడదు, కాస్త పక్కన ఉంటే అదే ఉడుకుతుంది. అలాగే సమస్యతో పాటు మనం ఉడికిపోకూడదు, వెయిట్ చేయాలి, తగ్గుతుంది, అన్నీ మాంతాయి, అన్నీ వెళతాయి. నా మాటగా తీసుకోండి. నెమ్మది అయితే, ఇక్కడ నెమ్మది అయితే
మీ మాటలలో నెమ్మది అయితే, మీ మనస్సులో నెమ్మది అయితే సమాధానం తొందరగా దొరుకుతుంది. ఎంత ఆత్రం పడతారో, ఎంత తొందర పడతాడో భగవంతుడు అంత దూరం జరుగుతూ ఉంటాడు. దిస్ ఇస్ నాట్ దేవుడేదో పగబట్టి కాదు, నిజంగా కూడా అది నేర్పించడానికే భగవంతుడు సమస్య వేస్తాడు. ఎంత యాజిటేట్ అవుతుందో మైండ్, అంత కూల్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అమ్మో సమస్య సమస్య సమస్య, ఎప్పుడు నా కూతురు ఎప్పుడు బాగుపడుతుంది, నా కొడుకు ఏమవుతాడు, ఇంత ఆత్రంలో ఏం కాదు అనే ఒక ధైర్యం తెచ్చుకోండి. ఇది స్లోయింగ్ డౌన్, నెమ్మది నెమ్మది. నేను నా క్లాస్ అన్నిట్లో కూడా ఐ థింక్ నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ 1000-1500 మంది ఈ 6 నెలల్లో జాయిన్ అయ్యారా, ఆ 1500 మంది చెప్పే మాట ఇదే, నెమ్మది నెమ్మది అంటుంటా నేను ఎప్పుడు. నెమ్మదిగా చేసుకోండి, ఏమి కాదు, ఎలాంటి సమస్య అయినా తీరుతుంది. కాస్త టైం ఇవ్వండి, నెమ్మది అవ్వండి. ఇక్కడ నెమ్మది అవ్వండి, పనులలో చకచకా చేసుకోవాలి, ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఎంత స్లో డౌన్ అయ్యి ప్రశాంతంగా ఉంటారో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. స్లో డౌన్ అండ్ ప్రశాంతంగా ఉంటారో లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. నా మాటని మీరు మైండ్లో చాలా స్ట్రాంగ్గా నింపుకోండి. ఏ సమస్య ఉన్నా సరే అని బ్రీద్ అవుట్ చేసేసి హరీష్ గారు ఏం చెప్పారు అన్నట్టుగా, లేకపోతే హరీష్ ఏం చెప్పాడు, లేకపోతే వాడేం చెప్పాడు, ప్రశాంతంగా ఉండమన్నాడు కదా, ఉందాం, కొంత నెమ్మదవుదాం, సమస్య వస్తుంది, వి విల్ సాల్వ్ ఇట్ అనే దాంట్లో ఉంటే మీ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా మారడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక నెమ్మదిగా రావడానికి ఒక ప్రాక్టీస్ చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్, మీ నెక్కి సంబంధించి, ఓకే, షోల్డర్కి సంబంధించి, అబ్డామెన్కి సంబంధించి టైట్నెస్ వస్తుంది. ఎప్పుడైనా మీరు ప్రాబ్లంలో ఉంటే ఇవి మెయిన్గా జరుగుతుంటాయి. మీ బ్రీదింగ్ని స్లో చేస్తూ షోల్డర్స్ని రిలాక్స్ చేయండి. ఎంత షోల్డర్స్ని రిలాక్స్ చేసి మీ అబ్డామిన్లో ఉండే ప్రెషర్ని అని వదలగలుగుతారో మీకు అంత తొందరగా మైండ్ మళ్ళీ సెంటర్లోకి వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా ఆత్రంగా అనిపిస్తే, తొందరగా అనిపిస్తే, యాంగ్షియస్గా అనిపిస్తే ఇది చేయండి. ఓకే, దీంతోపాటు దేన్నో మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, అందుకే మీరు వరీ అయిపోతున్నారు. ఓకే, ఒక అతను యాక్సిలరేటర్ బర్రమని తొక్కుతున్నాడు, తొక్కి బండి ఎందుకు ఆగట్లేదు అని తను తొందరపడుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్, ఒక్క నిమిషం అది తీసేయాలి, కాల కంచి తీయాలి, అంతే కదా. అలాగే మన జీవితంలో సమస్య వస్తుందంటే మనమే తొందరపడి తొక్కేస్తున్నాం. ఆపండి, కాలును అక్కడి నుంచి తీయండి, రిలాక్స్ అవ్వండి. దానికి బ్రీదింగ్ ప్లస్ రొటీన్, డైలీ ఒక రొటీన్ ఏదైనా పెట్టుకోండి. ఎనీథింగ్, వన్ రొటీన్. అది ఇట్ కెన్ బి పొద్దునే లేవడము, మెడిటేషన్ చేసుకోవడము, సూర్య సాధన చేయడము, తర్వాత కాసేపు వాకింగ్ చేయడము, నైట్ పడుకునే ముందు ఒక 10-15 మినిట్స్ ప్రశాంతంగా సూర్యుడి గురించో, లేకపోతే ఏదైనా మీకు నచ్చిన పాటలు వినడము, లేకపోతే ప్రశాంతం అవ్వండి, ఫస్ట్ నెమ్మది అవ్వండి. ఇది చేసుకోగలిగితే, ఒక రొటీన్ తెచ్చుకుంటే ఆ 2 థింగ్స్ నన్ను కాపాడుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. మీరు ప్రశాంతమై లైఫ్లో స్లో అయితే అన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఇది ట్రై చేసి మీరు రుచి చూసి, అరే వా, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని నేను ఎందుకు మిస్ అయ్యాను అని మీరు ఆలోచిస్తారు. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.